నా పేరు రాధిక సార్. మా గ్రామం చిన్న ముప్పారం. నా పిల్ల 20 సంవత్సరాలు అవుతుంది. మేము వాళ్ళ పక్కన మా ఇల్లు వాళ్ళు మల్లం యాకే చనిపోయిన ఆయన మాకు 24 గంటలు పనిచేసేది. ఇప్పుడు మల్లం రాజు అని చంపిన ఆయన వాళ్ళ పాలోళ్ళే. కక్షలు, వ్యక్తిగత కక్షలు కానీ పక్కన గెట్లు కానీ ఇల్లు భూముల ఎలాంటి పంచాయలు అయితే లేవు సార్. వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య ఇద్దరు వదిలిపెట్టిపోవడం వల్ల ఆయన తాగుడికి బానిసై ఆయనను కొట్టింది తప్ప తాగడం వల్ల కొట్టిన మంత్రాలు అనేది మాత్రం ఎప్పుడు లేదు సార్. మంత్రాల వల్ల చనిపోయిందని చెప్పడం అంటే మంత్రాల వల్ల చనిపోతే ఆయన చనిపోవాలి, ఈయన ఎట్లా చంపుతారు సార్? మంత్రాలు అయితే లేవు సార్. ఆయన వాళ్ళ భార్యకు కళ్ళు లేవు, కాళ్ళు లేవు, వాళ్ళ కొడుకు కూడా లేవు, వాళ్ళ ఇల్లు ఆర్థిక పరిస్థితి కాలేదు. వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నారు సార్. నా పేరు రాధిక సార్. మా గ్రామం చిన్న ముప్పారం. నా పిల్ల 20 సంవత్సరాలు అవుతుంది. మేము వాళ్ళ పక్కన మా ఇల్లు వాళ్ళు మల్లం యాకే చనిపోయిన ఆయన మాకు 24 గంటలు పనిచేసేది. ఇప్పుడు మల్లం రాజు అని చంపిన ఆయన వాళ్ళ పాలోళ్ళే. కక్షలు, వ్యక్తిగత కక్షలు కానీ పక్కన గెట్లు కానీ ఇల్లు భూముల ఎలాంటి పంచాయలు అయితే లేవు సార్. వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య ఇద్దరు వదిలిపెట్టిపోవడం వల్ల ఆయన తాగుడికి బానిసై ఆయనను కొట్టింది తప్ప తాగడం వల్ల కొట్టిన మంత్రాలు అనేది మాత్రం ఎప్పుడు లేదు సార్. మంత్రాల వల్ల చనిపోయిందని చెప్పడం అంటే మంత్రాల వల్ల చనిపోతే ఆయన చనిపోవాలి, ఈయన ఎట్లా చంపుతారు సార్? మంత్రాలు అయితే లేవు సార్. ఆయన వాళ్ళ భార్యకు కళ్ళు లేవు, కాళ్ళు లేవు, వాళ్ళ కొడుకు కూడా లేవు, వాళ్ళ ఇల్లు ఆర్థిక పరిస్థితి కాలేదు. వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నారు సార్. నా పేరు రాధిక సార్. మా గ్రామం చిన్న ముప్పారం. నా పిల్ల 20 సంవత్సరాలు అవుతుంది. మేము వాళ్ళ పక్కన మా ఇల్లు వాళ్ళు మల్లం యాకే చనిపోయిన ఆయన మాకు 24 గంటలు పనిచేసేది. ఇప్పుడు మల్లం రాజు అని చంపిన ఆయన వాళ్ళ పాలోళ్ళే. కక్షలు, వ్యక్తిగత కక్షలు కానీ పక్కన గెట్లు కానీ ఇల్లు భూముల ఎలాంటి పంచాయలు అయితే లేవు సార్. వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య ఇద్దరు వదిలిపెట్టిపోవడం వల్ల ఆయన తాగుడికి బానిసై ఆయనను కొట్టింది తప్ప తాగడం వల్ల కొట్టిన మంత్రాలు అనేది మాత్రం ఎప్పుడు లేదు సార్. మంత్రాల వల్ల చనిపోయిందని చెప్పడం అంటే మంత్రాల వల్ల చనిపోతే ఆయన చనిపోవాలి, ఈయన ఎట్లా చంపుతారు సార్? మంత్రాలు అయితే లేవు సార్. ఆయన వాళ్ళ భార్యకు కళ్ళు లేవు, కాళ్ళు లేవు, వాళ్ళ కొడుకు కూడా లేవు, వాళ్ళ ఇల్లు ఆర్థిక పరిస్థితి కాలేదు. వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నారు సార్.
నా పేరు రాధిక సార్. మా గ్రామం చిన్న ముప్పారం. నా పిల్ల 20 సంవత్సరాలు అవుతుంది. మేము వాళ్ళ పక్కన మా ఇల్లు వాళ్ళు మల్లం యాకయ్య చనిపోయిన ఆయన మాకు 24 గంటలు పనిచేసేది. ఇప్పుడు మల్లం రాజు అని చంపిన ఆయన వాళ్ళ పాలోళ్ళే. కక్షలు, వ్యక్తిగత కక్షలు కానీ పక్కన గెట్లు కానీ ఇల్లు భూములపై ఎలాంటి పంచాయతీలు అయితే లేవు సార్. వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య ఇద్దరు వదిలిపెట్టిపోవడం వల్ల ఆయన తాగుడికి బానిసై ఆయనను కొట్టింది తప్ప తాగడం వల్ల కొట్టిన మంత్రాలు అనేది మాత్రం ఎప్పుడు లేదు సార్. మంత్రాల వల్ల చనిపోయిందని చెప్పడం అంటే మంత్రాల వల్ల చనిపోతే ఆయన చనిపోవాలి, ఈయన ఎట్లా చంపుతారు సార్? మంత్రాలు అయితే లేవు సార్. ఆయన వాళ్ళ భార్యకు కళ్ళు లేవు, కాళ్ళు లేవు, వాళ్ళ కొడుకు కూడా లేవు, వాళ్ళ ఇల్లు ఆర్థిక పరిస్థితి రాలేదు. వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నారు సార్. నా పేరు రాధిక సార్. మా గ్రామం చిన్న ముప్పారం. నా పిల్ల 20 సంవత్సరాలు అవుతుంది. మేము వాళ్ళ పక్కన మా ఇల్లు వాళ్ళు మల్లం యాకయ్య చనిపోయిన ఆయన మాకు 24 గంటలు పనిచేసేది. ఇప్పుడు మల్లం రాజు అని చంపిన ఆయన వాళ్ళ పాలోళ్ళే. కక్షలు, వ్యక్తిగత కక్షలు కానీ పక్కన గెట్లు కానీ ఇల్లు భూములపై ఎలాంటి పంచాయతీలు అయితే లేవు సార్. వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య ఇద్దరు వదిలిపెట్టిపోవడం వల్ల ఆయన తాగుడికి బానిసై ఆయనను కొట్టింది తప్ప తాగడం వల్ల కొట్టిన మంత్రాలు అనేది మాత్రం ఎప్పుడు లేదు సార్. మంత్రాల వల్ల చనిపోయిందని చెప్పడం అంటే మంత్రాల వల్ల చనిపోతే ఆయన చనిపోవాలి, ఈయన ఎట్లా చంపుతారు సార్? మంత్రాలు అయితే లేవు సార్. ఆయన వాళ్ళ భార్యకు కళ్ళు లేవు, కాళ్ళు లేవు, వాళ్ళ కొడుకు కూడా లేవు, వాళ్ళ ఇల్లు ఆర్థిక పరిస్థితి రాలేదు. వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నారు సార్.